గేట్ బయటకు వచ్చిన మనోహరిని రణవీర్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత మనోహరితో రణవీర్ తన కూతురు గురించి మాట్లాడుతూ, నేను జైల్లో ఈ 5 ఏళ్ళు చిప్పకూడు తింటూ నరకం అనుభవించాను, కానీ నువ్వు మాత్రం జాలీగా ఇలా మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నావా? మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్పు. నెల రోజుల్లోగా నా కూతురు ఎక్కడుందో నువ్వు చెప్పలేదంటే అమరీంద్రకు నీ గురించి నేను నిజం చెప్పాల్సి ఉంటుందని చెప్పి రణవీర్ మనోహరిని బెదిరిస్తూ ఉంటాడు. చూడు రణవీర్, ఆ రోజు నీ కూతుర్ని అనాథాశ్రమంలో వదిలేసింది నిజమే, కానీ ఆ తర్వాత తను ఏమైపోయిందో నాకు తెలీదు. అమర్కి తెలుసు కానీ నాతో చెప్పలేదు. ఈరోజు ఆల్మోస్ట్ అమర్ నిజం చెప్పబోయేవాడు, కానీ ఆ బాగీ వల్ల అమరేంద్ర నిజం చెప్పకుండా ఆగిపోయాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరిప్పుడు నా కూతురు ఎక్కడున్నట్టు మనోహరి? ఒకవేళ ఆ 4 పిల్లల్లో నా కూతురు కూడా ఉండుంటుందా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, ఇప్పుడేమన్నావు రణవీర్? ఆ 4 నీ కూతురు ఉండుంటుందా అనే కదా ఈ అనుమానం 5 ఏళ్ల క్రితం నాకు కూడా వచ్చింది. అంజు కూతురికి నీ కూతురికి ఒకటే వయసు ఉంటుంది. మొదటి నుండి కూడా అంజు మన ఇద్దరికి పుట్టిన కూతురేమోనని నాకు అనుమానంగా ఉండేది. ఎన్నోసార్లు అంజుని నేను హక్ చేసుకున్నప్పుడు నాకు ఒకలాంటి ఫీలింగ్ కలిగేది. కానీ అంజు గురించి నేను ఎప్పుడు అడిగినా సరే అమర్ ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తూ ఉండేవాడు. అంజు ఆరుకి పుట్టిందని అమర్ ఎన్నోసార్లు నన్ను నమ్మించే ప్రయత్నం కూడా చేశాడు. కానీ ఇప్పటికీ అంజు విషయంలో నాకు అది మిస్టరీగానే మిగిలిపోయిందని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరిప్పుడు ఎలా మనోహరి? అంజు మనకు పుట్టిన కూతురు అవునో కాదో ఎలా తెలుస్తుంది? మనకి నిజం చెప్పేది ఎవరు అని అంటూ ఉంటే, మనకి నిజం చెప్పగలిగేది కేవలం అమర్ మాత్రమే, కానీ అంత ఈజీగా అమర్ నిజాన్ని బయటపెట్టాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో రణవీర్, అయితే ఆ అమరేంద్రతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆ 4 ఒకరిని నేను కిడ్నాప్ చేస్తాను. అలా ఒకరిని కిడ్నాప్ చేసి అమరేంద్రను భయపెట్టి నిజం చెప్పిస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. కానీ ఆ 4 నువ్వు ఎవరినని కిడ్నాప్ చేస్తావు రణవీర్? అంజుని కిడ్నాప్ చేద్దామంటే అది మామూలుది కాదు, మహా తెలివైంది. నీ చేతికి అది అస్సలు చిక్కదు. చిక్కినా కూడా ఏదో ఒక విధంగా తప్పించుకుంటుంది. గతంలో కూడా 2-3 సార్లు నువ్వు దాన్ని కిడ్నాప్ చేయబోయి అమరేంద్ర చేతికి చిక్కావు, కొంచెంలో తప్పించుకున్నావు, గుర్తు చేసుకో అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరిప్పుడు ఎలా? అయితే ఆ అమరేంద్ర పెద్ద కూతురు అమ్ముని ట్రాప్ చేసి కిడ్నాప్ చేస్తానని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఏంటి, అమ్ముని కిడ్నాప్ చేస్తావా? నిజంగా నువ్వు అన్నట్టుగా అమ్ముని టార్గెట్ చేస్తే మన పని ఈజీ అవుతుంది. ఎందుకంటే అమ్ము చాలా అమాయకురాలు, ఈజీగా మన ట్రాప్లో పడిపోతుంది. కానీ నువ్వు ఏమాత్రం అమరేంద్రకు డౌట్ రాకుండా తనని కిడ్నాప్ చేయాలి. ఎట్టి పరిస్థితులను నేను నీకు సాయం చేస్తున్నాననే విషయం మాత్రం బయటకు రాకూడదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. లేదు మనోహరి, ఎట్టి పరిస్థితులను నీ పేరు బయటకు రాదు, కానీ అమ్ముని నా ట్రాప్లో పడేయటానికి మాత్రం ఖచ్చితంగా నీ సాయం మాత్రం అవసరం అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. సరే అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పి మనోహరి రణవీర్కి తన ప్లాన్ చెప్తుంది. సరే అయితే ఈరోజే మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి రణవీర్ మనోహరికి చెప్తూ ఉంటాడు. ఇక ఆ రోజు అమ్ము కాలేజ్లో ఉండగానే అమ్ముకి ఒక లెటర్ వస్తుంది. చూడు, మర్యాదగా నేను చెప్పిన పని చేయకపోతే నీ చిన్న చెల్లెలు బుజ్జమ్మని చంపేస్తామని చెప్పి రణవీర్ ఆ లెటర్లో మనోహరి చెప్పినట్టుగా రాసి ఉంటాడు. ఇక ఆ లెటర్ చదవగానే కాలేజ్లో ఉన్న అమ్ము కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళకు నా చెల్లెల గురించి ఎలా తెలుసు? బుజ్జమ్మని చంపేస్తామని బెదిరిస్తున్నారేంటి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఏం చేయాలో మళ్ళీ నీకు లెటర్ వస్తుంది, అలర్ట్గా ఉండంటూ ఆ లెటర్లో
రణవీర్ రాయడంతో అమ్ము చాలా టెన్షన్ పడిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత పోస్ట్ మ్యాన్ ఒక లెటర్ని అమ్ము పేరు మీద వచ్చిందని చెప్పి ఇంటికి తీసుకొని వస్తాడు. ఇకప్పుడు యాదమ్మ లెటర్ ఎవరి పేరు మీద వచ్చిందని చెప్పి అడుగుతూ ఉంటే అమృత మేడం పేరు మీద వచ్చిందని చెప్పి అతను అంటూ ఉంటాడు. అంజు ఆ లెటర్ తీసుకొని అమ్ము అమ్ము నీకు లెటర్ వచ్చింది అని చెప్పి పిలుస్తూ ఉంటే అమ్ము టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ దగ్గర నుండే లెటర్ వచ్చి ఉంటుందా అని చెప్పి ఆ లెటర్ తీసుకొని అంజు ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా పరుగున గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ లెటర్లో సాయంత్రం 5 గంటలకు నువ్వు పార్కుకు రావాలి, నేను పెట్టిన లొకేషన్కి రాకపోతే నీ చెల్లెల్ని చంపేస్తామని చెప్పి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని లెటర్లో రాయడంతో అమ్ము చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అంజు అమ్ముతో అమ్ము ఆ లెటర్ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావని అడుగుతూ ఉంటే అమ్ము మాత్రం ఆ లెటర్ని దాచిపెట్టేసి నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు, నాకు వచ్చిన పర్సనల్ లెటర్ని చదవకూడదని తెలీదా, పోయి ఇక్కడి నుండి అంటూ అంజు మీద మండిపడుతుంది. ఇక ఆ తర్వాత అంజు బాగి దగ్గరకు వచ్చి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మిస్ అమ్మో ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తుంది, తనకు పర్సనల్గా ఏదో లెటర్ వచ్చిందని అది నేను చదవకపోతే నన్ను తిట్టి పంపించేసింది, ఇంతకుముందు ఎప్పుడు కూడా అమ్ము ఇలా లేదు అని అంటూ ఉంటే బాగీకి అనుమానం మొదలవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, తనేదో టెన్షన్లో ఉండుంటుందిలే, నువ్వేం పట్టించుకోకు, వెళ్ళి బుజ్జమ్మతో ఆడుకో అంటూ అంజుని అక్కడి నుండి పంపించేసిన తర్వాత బాగి అమ్ము గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. నిజంగానే అమ్ము ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలా బిహేవ్ చేయలేదు, ఏం జరుగుతుందో కనిపెట్టాలని చెప్పి బాగి అమ్ముని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత అమ్ము రణవీర్ ఆ లెటర్లో రాసిన లొకేషన్కి ఒంటరిగా ఆటోలో వెళ్తూ ఉంటుంది. అమ్ము అటు ఇటు చూస్తూ టెన్షన్గా ఆటోలో వెళ్తూ ఉంటే బాగి అప్పుడే కరుణ ఇంటికి రావడంతో కరుణ టైంకి వచ్చావే, అదిగో ఆ ఆటోని ఫాలో అవ్వు అని చెప్పి బాగి కరుణతో కలిసి స్కూటీ మీద ఆటోని ఫాలో అవుతూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అమ్ము పార్కులో ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇదేంటే అమ్ము అసలు ఈ టైంలో పార్కుకి ఒంటరిగా ఎందుకు వచ్చింది, ఏం చేయబోతుంది అని కరుణ అంటూ ఉంటే నేను కూడా అది అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ వెయిట్ చేద్దామని చెప్పాను, అసలు అమ్ము ఎవరిని కలవడానికి వచ్చిందో ఎందుకంత టెన్షన్ పడుతుందో చూద్దామని బాగి కరుణతో అంటూ ఉంటుంది. ఇక ఇంతలో 2-3 రౌడీలు అక్కడికి వచ్చి అమ్ముని బలవంతంగా కిడ్నాప్ చేసి వ్యాన్లో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక దాంతో బాగి కరుణ ఇద్దరు కూడా ఆ వ్యాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అమ్ము పెద్ద ప్రమాదంలో ఉంది, త్వరగా పోనివ్వవే అని చెప్పి బాగి కరుణతో కలిసి స్కూటీలో వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే అమ్ముని కిడ్నాప్ చేసిన తర్వాత రణవీర్ అమర్కి ఫోన్ చేస్తాడు. అమరేంద్ర, నీ పెద్ద కూతురు అమ్ముని కిడ్నాప్ చేస్తాను, తను నీకు ప్రాణాలతో ఉండాలంటే మర్యాదగా నువ్వు నా కూతురు ఎక్కడుందో చెప్పు అని రణవీర్ అంటూ ఉంటాడు. రణవీర్, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలిసి కూడా నా కూతుర్ని కిడ్నాప్ చేసావంటే నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను, మర్యాదగా నా కూతుర్ని విడిచిపెట్టు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రణవీర్ వికృతంగా నవ్వుతూ వదిలేయటానికి కాదు అమరేంద్ర, తనని నేను కిడ్నాప్ చేసింది అని చెప్పి మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్పు, చెప్పకపోతే నీకు నీ కూతురు లేనట్టే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఈ రణవీర్ ఎక్కడున్నాడో లొకేషన్ని ట్రేస్ చేయించి రాతోడు, వెంటనే అమ్ముని మనం కాపాడాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా రణవీర్ లొకేషన్ని ట్రేస్ చేసి రణవీర్ అమర్ ఇద్దరూ కూడా ఆ లొకేషన్కి వచ్చి అమ్ముని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అప్పటికే బాగి రౌడీలందరూ కలిసి అమ్ముని ఒక బిల్డింగ్లోకి తీసుకువెళ్ళి కట్టిపడేయడంతో అక్కడున్న రౌడీలందరినీ కూడా బాగి కర్రతో చితక్ కొడుతూ ఉంటుంది. అలా రౌడీలందరినీ చితక్ కొట్టి అమ్ముని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక ఇంతలో రణవీర్ వెనుక నుండి బాగి తల మీద కొడతాడు. బాగిని కూడా కిడ్నాప్ చేయడం కోసమని చెప్పి కుర్చీలో కట్టిపడేస్తాడు. ఇక అమర్ తన నెట్వర్క్ని యూజ్ చేసి అక్కడికి వచ్చి
రౌడీలందరినీ కూడా చితక్కొట్టి రణవీర్ని కూడా చితక్కొట్టి బాగీని అమ్ముని కాపాడతాడు. ఇక అలా అమ్ముని సేవ్ చేయడానికి బాగి తన ప్రాణాలు పణంగా పెట్టడంతో అమర్ బాగిని గట్టిగా హగ్ చేసుకొని అమ్ముని సేవ్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి బాగీకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. రణవీర్ని పట్టుకొని అమర్ దగ్గరుండి పోలీసులకు అప్పగిస్తాడు. ఇక ఆ విధంగా మొత్తానికి బాగి అమర్ ఇద్దరూ కలిసి అమ్మునైతే కాపాడుకుంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.